కనకాల కుటుంబంలో మూడో తరం నటుడు రోషన్ కనకాల. తాతయ్య, తండ్రి ప్రభావం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన నటనని ప్రదర్శిస్తూ తన ఇమేజ్‌ని బిల్డప్ చేసుకుంటూ మన ముందుకొస్తున్నాడు. ప్రస్తుతం 'మోగ్లీ' సినిమా ద్వారా మన ముందుకొస్తున్న రోషన్‌తో ఈరోజు సినిమా విశేషాలు చర్చిద్దాం. హాయ్ రోషన్, హౌ ఆర్ యూ? నమస్కారం సార్. బాగున్నారండి? బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. గుడ్. ఏంటి ఈ 'మోగ్లీ' సార్. 'జంగిల్ బుక్' చూస్తుంటారా? సార్ చిన్నప్పుడు విపరీతంగా చూసాను సార్. హ్మ్. నాన్న ముద్దుగా మోగ్లీ అని కూడా పిలిచేవాడు. ఓహ్! సో నా నిక్‌నేమ్ చిన్నప్పుడు మోగ్లీ. అది కాస్త ఇక్కడ ఈ కథ రావడంతో నేను ఏదో అనుకున్నా. ఏదో యూనివర్స్ కుట్ర పన్నుతుంది అనైతే అనిపించింది సార్. రైట్. ఆ 'మోగ్లీకి' ఈ 'మోగ్లీకి' ఏమన్నా లింక్ ఉంటుందా? కనెక్టివిటీ? లింక్ అంటే సార్ ఇన్స్పిరేషన్ ఉంది సార్. బేసిక్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇది వీడు మోగ్లీ అనే క్యారెక్టర్ అడవిలో వాడు సొంతంగా ఉంటూ ఉంటాడు. అవును. పనులకి వీటి కోసం పాడేరు పార్వతీపురం దగ్గరికి వస్తూ ఉంటాడు. బట్ దానికి మించి దెర్ ఇస్ నాట్ టూ మచ్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆర్ ఇన్‌స్పిరేషన్. అండ్ యాహ్! అంతే సార్. మామూలుగా పని చేసుకునే ఒక చెవిటి అమ్మాయి, సార్. మూగ అమ్మాయిని హ్మ్. పోలీస్ కావాలనుకునే ఒక యువకుడు అవును సార్. ప్రేమించడం. ఇది సాధారణంగా జరిగే లవ్ స్టోరీల్లో సార్. పాయింటే. హ్మ్. ఇందులో మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేసిన పాయింట్ ఏంటి? 'మోగ్లీ' సినిమా మీరు టేకప్ చేయడానికి? నంబర్ 1 సార్ సందీప్ రాజ్ రైటింగ్ సార్. ఆహ్, నా ముందర వచ్చి ఇలా ఒక ఫుల్ ప్లాటర్ పెట్టి ఇదిగో నీకు కావాల్సిన ఫుల్ మీల్స్, నీకు కావాల్సిన పప్పు, నీకు కావాల్సిన చికెను, మటను, ఆ కూర, ఈ కూర, నీకు స్వీట్ కూడా పెడతానని చెప్పి యాజ్ ఎ యాక్టర్ నాకుండే కొన్ని స్వార్థాలు ఉంటాయి కదా సార్. యాజ్ ఎన్ యాక్టర్ నా కేపబిలిటీని బయటకి తెచ్చుకోవడానికి కొన్ని థింగ్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటే అలాంటివి చాలా సీక్వెన్సెస్ డిజైన్ చేశాడు. అండ్ ఓవరాల్‌గా సార్ సినిమా రూ. 20 నుంచి రూ. 250 వరకు తీసుకున్న ప్రతి టికెట్ తీసుకున్న ప్రతి వ్యక్తికి 100% ఆ వాల్యూ అయితే పొందుతారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈ సినిమాని ఒక ప్యూర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ లాగా ట్రీట్ చేశాడు సందీప్. కానీ మా డీఓపీ విజువల్స్ కూడా చాలా అద్భుతంగా పెట్టాడు. ఇప్పుడు ఫారెస్ట్‌లో కూడా మనకి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి విజువల్స్. అదొకటి. అండ్ నెక్స్ట్ మా భైరవ గూడా కాలభైరవ మ్యూజిక్‌ని కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు. సో, ఇవన్నీ ఉన్నాయి సార్. సరే, ఈ సినిమా ఇప్పటివరకు బయటకొచ్చిన కంటెంట్ చూసిన తర్వాత బయట వచ్చిన విమర్శ హ్మ్. 'జయం' సినిమాని పోలి ఉంది అని. రైట్. మీకు కూడా అనిపించిందా? అనిపియడం కాదు సార్. అది చాలా క్లారిటీతో ఉన్నాం సార్. డెఫినిట్‌గా సందీప్ కూడా ఆహ్, దాని త్రూ ఇన్‌స్పైర్ అయ్యాడు అనేది నమ్ముతున్నా నేను. అండ్ తను కూడా అది హి వాస్ వెరీ వోకల్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనకి జనరల్‌గా జీవితంలో తీసుకుంటే 9 స్టోరీస్‌లో 8 స్టోరీసే రాయగలుగుతా ఉంటాం. అంటే ఇప్పుడు నవరసాల్లో నుంచి శాంతం పైన కథ రాయలేం. అలాగా చాలా టెంప్లేట్లు కెన్ బి యూనివర్సల్ సార్. టెంప్లేట్ సిమిలారిటీస్ ఉన్నా కూడా ప్రాబ్లమ్ లేదు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'యానిమల్' అని ఒక సినిమా తీసుకున్నాం సార్. దాంట్లో ఇట్స్ జస్ట్ రివెంజ్ స్టోరీ. వాళ్ళ నాన్న పైన ఎవడైనా వచ్చి అవును. యుద్ధానికి వస్తే ఈడు వెళ్ళిపోయి మొత్తం తగలెట్టేస్తా అని చెప్పిందే కథ. సో, దాంట్లో స్క్రీన్ ప్లేని ఎలా మార్చాడు, దాంట్లో ఎడిట్ ప్యాటర్న్‌ని ఎలా నాన్ లీనియర్‌గా తీసుకెళ్ళడం వల్ల అది ఎలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంది, లేదా దాంట్లో మ్యూజిక్‌లో ఎంత ఎఫర్ట్ పెట్టాన తీయడం అనేది జరగడంతో ఆ సినిమా అంత బాగా ఆడింది. అవును. ఇప్పుడు మా సందీప్ కూడా 'జయం' నుంచి ఇన్‌స్పైర్ అయిన స్లైట్ ఇన్‌స్పిరేషన్ ఏమైనా తగిలినా కూడా దీన్ని తిని ఎలా ప్రెజెంట్ చేశాడు అన్న దాంట్లోనే విషయం ఉంటుంది. అండ్ డెఫినిట్‌గా మా సందీప్ రాజ్ చాలా అద్భుతంగా ట్రీట్ చేశాడు. అండ్ డెఫినిట్‌గా డిసప్పాయింట్ చేయడం అయితే నమ్ముతున్నా సార్. రైట్. 'బబుల్ గమ్' రోషన్‌కి, 'మోగ్లీ' రోషన్‌కి ఏంటి వేరియేషన్? సార్ వేరియేషన్ అంటే సార్ చాలా పేషెన్స్ నేర్చుకున్నా సార్ మధ్యలో. అండ్ త్రూ దిస్ ప్రాసెస్ ఈ జర్నీని ఎంజాయ్ చేయడం నేర్చుకున్నా సార్. అల్టిమేట్‌గా మన కొంచెం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇట్ ఈస్ ఎ బంచ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్ దట్ వి గెయిన్. సో, ఆ ఎక్స్‌పీరియన్సెస్‌ని ఎంజాయ్ చేద్దాం అనేది ఫిక్స్ అయ్యాను సార్. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని కట్ చేసి బీయింగ్ హియర్ నౌ ఈ మూమెంట్‌లో, ఈ క్షణంలో ఉండడం అనేది ప్రాక్టీస్ చేస్తున్నా. రైట్. 'బబుల్ గమ్' ఫీడ్‌బ్యాక్ కొంచెం డిస్టర్బ్ చేసిందా? డెఫినిట్‌గా స్టార్టింగ్‌లో థియేటర్‌లో చాలామందికి క్లైమాక్స్ నచ్చలేదు సార్. అవును. బట్ తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత వీటిలో గానీ చాలామంది దానికి కనెక్ట్ అయ్యారు. చాలా డీప్‌గా కనెక్ట్ అయ్యారు. అవును. ఏ లెవెల్‌లో అంటే చాలామంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్‌ని గానీ, వాళ్ళ టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని గానీ వదిలేసి వాళ్ళు జీవితంలో చాలా ఇంకా ఎఫర్ట్‌లు పెట్టి వేరే దాంట్లో చాలా సక్సెస్‌ఫుల్‌గా అయినోళ్ళున్నారు. అలాంటి మెసేజ్‌లు నాకు చాలా వచ్చాయి. అండ్ అది చాలా ఆనందాన్నిచ్చింది. ఎందుకంటే ద ఇంటెన్షన్ బిహైండ్ మేకింగ్ దట్ ఫిల్మ్ ఈస్ టు క్రియేట్ ఎన్ ఇంపాక్ట్ లైక్ దట్. ఎందుకంటే మనం చాలా యూత్‌లో చాలామంది చూసుకుంటే ప్రేమలో పడిపోయి మిగతా లైఫ్‌ని డిస్ట్రాక్ట్ అయిపోయి ఇగ్నోర్ కొట్టేస్తున్నారు. అండ్
అలా జరిగితే జీవితమే లేనప్పుడు ప్రేమ అనేది కూడా మిగలదు ఫైనల్గా, అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. సో ఐ థింక్ మనకి మనమే ముందు ఫస్ట్, దాని తర్వాత ఇంకేదైనా అన్న కాన్సెప్ట్ చాలా రిలేట్ అయ్యారు చాలామంది. అండ్ దాంట్లో ఉండే డైలాగ్స్ కానీ కొన్ని థింగ్స్ కానీ జనాలు నన్ను ఫోటోలు దిగడం కానీ ఇప్పుడు బయటికి వెళ్ళి గుర్తుపెట్టారనుకోండి, వాళ్ళు స్పెసిఫిక్గా నాకు ఆ డైలాగ్ చెప్పడం, లేకపోతే నాకు ఈ సీక్వెన్స్ చాలా నచ్చిందన్న అని చెప్పేవాళ్ళు. సో దాంతో నాకు అర్థమైందంటే వాళ్ళు సినిమాని చూశారు, సినిమాల్లో వాళ్ళకి జెన్యున్గా కనెక్ట్ అయ్యారు. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్ సార్. రైట్. ఇప్పుడు సార్ ఈ కెరీర్ ఎంచుకోవటానికి ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా, లేదంటే మీ స్వతహాగా మీరు తీసుకున్న నిర్ణయమా? సార్ నేను యాక్చువల్గా అయితే పుట్టింది ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో సార్. ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు ఉండేది, గ్రౌండ్ ఫ్లోర్లో తాత నాన్న వాళ్ళు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ యాక్టింగ్ క్లాసెస్ తీసుకునేవాళ్ళు. సో ఇదంతా జరుగుతున్నప్పుడు డెఫినెట్గా అది సబ్ కాన్షియస్గా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. నాన్న సెట్కి వెళ్ళడం కానీ, అమ్మ సెట్లోకి వెళ్ళడం కానీ, ఇవన్నీ డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. బట్ ఎక్కడో ఇప్పుడు తెలియని ఒక హోమ్లీ ఫీలింగ్, ఒక ప్రేమ పట్ల, సినిమా పట్ల ఏర్పడిపోయింది. సో అప్పుడు మన జనరల్గా ఇప్పుడు అమ్మని ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే చెప్పలేము. అలాంటి సినిమా పట్ల నాకు ఏర్పడిపోయింది. నువ్వు నా కుటుంబం తర్వాత అలా సినిమా పట్ల మాత్రమే జెన్యున్గా ఏర్పడింది. సో అలాగా ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అలా డెవలప్ అయింది సార్ ఈ ప్యాషన్ అనేది. అకాడమిక్స్లో ఎలా ఉండేవాళ్ళు చదువుకునే టైంలో? చదువుకునే టైంలో యాక్చువల్గా అయితే చిన్నప్పుడే గ్రహించేసాం కదా సార్ దట్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని. సో యావరేజ్ ఆ టైప్లోనే ఉండేవాళ్ళం. పెద్దగా స్కూల్ ఇవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఒకటైతే సార్ గ్రాస్ప్ అయితే చేసుకునేవాడు. ఏదైనా చదువుకుంటే అది నాకు ఇప్పటికీ బుర్రలోనే ఉంది, అంటే అది మర్చిపోలేదు. తాతగారి ఇన్స్టిట్యూట్లో మీరు కూడా ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? తాతతో పర్సనల్గా తీసుకున్నాను సార్ లాస్ట్ సీరియస్లో. ఎందుకంటే చిన్నప్పుడు యాక్టింగ్ ఇవన్నీ ట్రైనింగ్ ఇవన్నీ అంటే చిన్నపిల్లవాడిని కదా, సరదాగా ఉండేవాడిని. తర్వాత నేను స్టార్టెడ్ గెటింగ్ సీరియస్. ఇంకా ఏంటి క్రాఫ్ట్ వెనకాల ఏముంది, ఏం చేస్తారు అని తెలుసుకోవడానికి ఆలోచన నాకు వచ్చిన తర్వాత నా అదృష్టం ఏంటంటే తను ఉండగా నేను అది తీసుకున్నాను సార్. సో తనతో నేను 1-on-1 క్లాసెస్ తీసుకున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మా తాత ఒక పిహెచ్డి థీసిస్ లాగా అభినయ వేదం అని ఒక పుస్తకం రాశాడు. సో దట్ ఈస్ లైక్ తన నాలెడ్జ్ అబౌట్ యాక్టింగ్ కానీ, తన సిలబస్, తన యాక్టింగ్ స్కూల్లో ఏదైతే నేర్పిస్తున్నారో అదంతా ఒక పుస్తకంలో ఒక మిక్సీ కొట్టి వేసినట్టు ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం ఫస్ట్ పేజ్ ఏంటంటే నా ఫోటో ఉంటుంది, నా చిన్నప్పుడు ఫోటో. నన్ను ఎవరు డిస్కరేజ్ చేసినా, ఎల్లప్పుడూ ఎంకరేజ్ చేసిన నా రోషన్ కనకాలకి మూడో పుట్టినరోజుకి ఇది నా కానుక అని రాశారు. నేను ఆయన ఏం ఎంకరేజ్ చేశానో ఆ వయసులో నాకు తెలియదు. బట్ ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ గిఫ్ట్ ఆయన ఇచ్చింది నాకు. ఎందుకంటే ఆ పుస్తకం త్రూ ఆయన గెయిన్ చేసిన నాలెడ్జ్ అంతా కూడా నా చేతిలో ఉంది. ఆయన ఉన్నా లేకపోయినా నాకు అది ఆ గిఫ్ట్ లాగా ఇచ్చేసి వెళ్ళాను. బాలనటుడు ఎప్పుడు చేయలేదు కదా? చేశాను చాలానే చేశాను. ఎక్స్పీరియన్సెస్ కోసం ఒక సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్గా చేశాను, ఇంకో సినిమాలో ఇంకో క్యారెక్టర్గా చేశాను. కృష్ణ భగవాన్ గారితో ఒక చిన్న ట్రాక్ ఉండింది ఒక సినిమాలో. ఆ సినిమా పేర్లు వదిలేండి ఇప్పుడు, బట్ అలా చాలానే చేశాను సార్. ఒక 4-5 చేశాను సార్. ఓకే, రైట్. నాన్న హీరోగా చేశాడు, విలన్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. మీరు ఏంటి హీరోగానే సెటిల్ అవుతారా, లేదా నెగిటివ్ రోల్స్లో చేయటానికి కూడా రెడీగా ఉన్నారా? సార్ నంబర్ 1 ఏంటి సార్, నాకేమనిపించిందంటే ఐఎమ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్. నాకు నా త్రూ కథలు చెప్పాలని ఉంది. సో అది ఏ స్పేస్లో దొరుకుతుందండి సార్, మనం ఈ లీడ్ కానీ, ప్రొటాగనిస్ట్ లేదా హీరో అనే స్పేస్లో ఉన్నప్పుడు ఆ ఆపర్చునిటీ ఎక్కువ ఉంటుంది సార్. సో ఐ వాంట్ టు ఆల్వేస్ టెల్ స్టోరీస్ త్రూ మీ అండ్ ఐ వాంట్ టు బీ ఏబుల్ టు చూస్ ద స్టోరీ ఐ టెల్. సో అలాంటప్పుడు హీరోగానే ఉండాలని అనుకుంటున్నాను సార్. నటుడిగా ఎలాంటి ఇమేజ్ని కోరుకుంటున్నారు మీరు? యాక్షన్ హీరోనా, ఐ థింక్ సార్ లవర్ బాయ్ గానా? ఎందుకంటే ఇంకా మీరు టీమ్స్లోనే ఉన్నారు కాబట్టి. సార్ నటుడుగా ఎలాంటి ఇమేజ్ కోరుకుంటున్నానంటే సార్, నంబర్ 1 జనాలకి ఇప్పుడుండే స్టేజ్కి ఐఎమ్ ట్రైన్ టు గివ్ వేరియేషన్. అంటే నేను ఏమేం చేయగలుగుతున్నానో వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ జనాలు నాట్ జస్ట్ ఫర్ మై పర్సోనా ఆర్ సంథింగ్, నా సినిమాలని ఎంజాయ్ చేయగలగాలి. అంటే ఓకే, రోషన్ కనకాల సినిమా వస్తుందంటే 100% వెళ్ళి మనం చూసేయచ్చు అని ఒక ఇది క్రియేట్ చేద్దామని నా ప్రయత్నం సార్. రైట్. నటుడిగా మీరు ఎంచుకునే స్టోరీస్ ఏవైతే ఉన్నాయి మీరే డెసిషన్ తీసుకుంటారా, లేదా మమ్మీ డాడీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏమైనా ఉంటుందా?
సో ఫస్ట్ సార్ నేనే వింటా సార్. నేనే కథ వింటాను. నాకు వచ్చిన కథలన్నీ నేను వినేస్తాను. నాకు చాలా నచ్చింది. ఈ సినిమా నేను చేయాలి అనుకుంటున్నాను అన్నప్పుడు అమ్మ, నాన్న ఒపీనియన్ తీసుకుంటా సార్. ఎందుకంటే వాళ్ళు చాలా కథలు చేశారు, చూసారు అండ్ చాలా సంవత్సరాలుగా చాలా ఎక్స్‌పీరియన్స్‌లు వాళ్ళు గెయిన్ చేశారు. సో వాళ్ళ నాకైతే అంత ఎక్స్‌పీరియన్స్ ఇప్పటివరకైతే రాలేదు. ఇంకా నేను గెయిన్ చేద్దామనే దాంట్లో ఉన్నాను కాబట్టి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ నా అదృష్టం వాళ్ళు నాతో ఉండడంతో వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటా సార్ నేను. రైట్. వాళ్ళ నుంచి సలహాలు ఎలా ఉంటాయి మీకు నటుడిగా నాన్న, నేను, సెట్స్‌కెళ్ళేటప్పుడు? అమ్మ గాని వి డిస్కస్ లాట్ అబౌట్ యాక్టింగ్ సార్. ఇంట్లో భోజనానికి కూర్చుంటే జరిగే టాపిక్ ఒకటే సినిమా. హ్మ్. సో లాట్ ఆఫ్ కాన్వర్జేషన్స్ హ్యాపెన్. ఈ యాక్టింగ్ గురించి మాట్లాడతాడు నాన్న, అమ్మ కూడా మాట్లాడుతుంది. సో చాలానే థింగ్స్ వి డిస్కస్. సో చాలా ఒపీనియన్స్, చాలా సజెషన్స్ ఇవన్నీ 100% ఇంట్లో నుంచి తీసుకుంటా సార్. అది తీసుకోకపోతే నేనే వేస్ట్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ త్రూ. రైట్. మీ ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీ తోటి, హీరోలతోటి అందరితోటి చాలా దగ్గర పరిచయాలు ఉన్నాయి. మీకు కూడా చాలా దగ్గర పరిచయం ఉంది. మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేసిన వ్యక్తి లేదా మోటివేట్ చేసిన వ్యక్తి ఎవరు? సార్ నాకు చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు చాలా నచ్చేవి సార్. ఎందుకంటే ఆ రౌద్రం అనే ఆ ఎమోషన్ ఆయన ఎంత బాగా అవును. పలికేవాళ్ళో అది నాకు తెలియకుండానే ఒక హై ఇచ్చేది. అలాగే మన రామ్ చరణ్ గారు, తర్వాత నాని గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు అందరూ వాళ్ళ స్పేసెస్‌లో నన్ను డెఫినిట్‌గా ఇన్‌స్పైర్ చేశారు సార్. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ 100%ని ప్రతి దగ్గర ఇచ్చారు. అది నన్ను చాలా డీప్‌గా ఇన్‌స్పైర్ చేశారు. ప్రతి స్టార్ మన ఇండస్ట్రీలో ఉండే ప్రతి స్టార్ వాళ్ళు ఈరోజు స్టార్‌లు అయ్యారంటే వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టడం వల్ల మాత్రమే అయ్యారు. సో అది నన్ను అందరూ ఇన్‌స్పైర్ చేశారు సార్. సో, ఎన్టీఆర్ నుంచి ఏమన్నా సజెషన్స్ ఉన్నాయా? మీరు హీరో అవుతున్న టైంలో కానీ లేదా తర్వాత కానీ? సజెషన్స్ అంటే ఏం లేదు సార్. మొన్న కలిసినప్పుడు ఆయన చాలా జెన్యూన్‌గా ఆయనకు అనిపించిన ఒక మాట చెప్పారు. మేము ఆ టీజర్ లాంచ్ ఒకటి చేశారాయన. దాంట్లో ఆయనకి నా ఒక షాట్ చాలా నచ్చింది. ఇంకా మాటలుగా యాక్టింగ్ కూడా బాగానే ఇరగదీశాడు మావోడు అని చెప్పాడు. అండ్ అది చాలా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అండ్ అంత మంచి యాక్టర్ గాని, స్టార్ గాని నా గురించి అంత ఒక మాట అన్నారంటే అది నాకు డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది సార్. అండ్ అది వాల్యూ యాడ్ చేస్తుంది. సో ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్‌ఫుల్ టు హిమ్ అబౌట్ దట్. సో, బ్యాక్ టు 'మోగ్లీ'. సార్ 'మోగ్లీ' సినిమా 'మోగ్లీ' చాలా సెటిల్డ్‌గా ఉంటాడు. చాలా కామ్‌గా ఉంటాడు అవును. మామూలుగా చూస్తే 'జంగిల్ అవును. బుక్‌లో'. ఈ సినిమాలో మీరెలా ఉంటారు? ఈ సినిమాలో సేమ్ యాజ్ ఇట్ ఈస్ సార్. ఫస్ట్ చాలా సెటిల్‌గా, చాలా కామ్‌గా వీడు అనాథ. వీడికి అందరూ ఒక కుటుంబం ఉండాలని ఒక చాలా కోరిక ఉంటుంది. సో, ఆహ్, ఆ క్రమంలో వీడు ఎదుర్కొన్న అడ్డంకులేంటి? ఎలా తిరగబడ్డాడు? వాడి వాడి వాడికి ఏదో దక్కుతుంది. ఒక ప్రేమ ఏదో దక్కుతుంది ఫైనల్‌గా అనుకున్నప్పుడు వచ్చి వేలు పెట్టేస్తే ఎలా తిరగబడ్డాడు అనేది కథ. సో, యాహ్! అలా క్రేజీ ఎక్స్‌పీరియన్స్ ఉండింది సార్. అంటే లవ్‌తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. యాహ్! యాక్షన్ సీక్వెన్సెస్ అదే సార్. ఫస్ట్ అంతా గూడా చాలా అయ్యో పాపం అన్న వ్యక్తిని గెలికి వదిలితే ఒక పాయింట్‌లో తిరగబడతాడు. అవును. సో, అలా మంచి యాక్షన్ సీక్వెన్స్ అయితే సందీప్ డిజైన్ చేసాడు. అండ్ దాన్ని గూడా చాలా నీట్‌గా అంటే ఇప్పుడు అదేంట్రా బాబు వీడు సెకండ్ సినిమాకి ఇలా ఇన్ని చేస్తున్నాడురా అనిపియకుండా ఆర్గానిక్‌గా దాని చుట్టూ ఒక ఎమోషన్‌ని క్రియేట్ చేసి ఓకే. అంటే వాడు కొట్టాలి అన్నంత పాయింట్ వరకు తీసుకెళ్తాడు. అదైతే గ్యారంటీడ్‌గా చాలా చాలా అందంగా హ్యాండిల్ చేశారు సార్ సందీప్. రైట్. హీరో క్యారెక్టర్‌తో పాటు విలన్ క్యారెక్టర్, ప్రతినాయకుడి క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది ఈ అవును సార్. సినిమాలో. అప్పుడే హీరో ఎలివేట్ అవుతాడు ఎగ్జాక్ట్‌లీ. బేసిక్‌గా. ఎగ్జాక్ట్‌లీ. సో, ఈ సినిమాలో ప్రతినాయకుడి క్యారెక్టర్ గురించి ఆహ్, బండి సార్. బండి స్వరాజ్ గారు నాకు యాక్చువల్‌గా ఫస్ట్ షెడ్యూల్‌లో పెద్ద పరిచయాలు లేవు సార్. బట్ సెకండ్ షెడ్యూల్ నుంచి వి స్టార్టెడ్ బాండింగ్ రియల్లీ వెల్. ఆయన చాలా జెన్యూన్, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్. చాలా మందికి నచ్చదది. బట్ ఐ థింక్ హి ఈస్ ఎ వెరీ బ్రిలియంట్ యాక్టర్. తను చాలా అంటే లైక్ మా ఇద్దరి బాండ్ కూడా చాలా బాగుండేది. ఎందుకంటే షూట్ అయిన తర్వాత రాత్రులు వి యూజ్డ్ టు డిస్కస్ అబౌట్ సినిమా. వి యూజ్డ్ టు టాక్ అబౌట్ సినిమా. నా పర్స్పెక్టివ్‌ని తనతో షేర్ చేసేవాడిని. తన పర్స్పెక్టివ్ తను నాతో షేర్ చేసేవాడు. తనకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, యాస్ ఎ డైరెక్టర్ ఆల్సో హి యూజ్డ్ టు షేర్ హిస్ పర్స్పెక్టివ్. అండ్ తన పెర్ఫార్మన్స్ పరంగా కూడా హి హస్ డన్ ఎ బ్రిలియంట్ జాబ్. మీరు చెప్పినట్టు అవును. ఒక విలన్ ఎంత ఎత్తులో ఉంటే ఆ ఎత్తుకి యెస్. హీరో లేచి కొట్టడం అనేది మజా. కానీ సినిమాలో చాలా మజా ఉంటది. అలా ఆ రకంగా చూసుకుంటే. రైట్. మరి తనకి, ఈ యూనిట్‌కి ఏదో డిస్టర్బెన్సెస్ ఉన్నాయని బయటైతే బాగా ప్రచారం ఉంది. నాకు తెలిసినంత వరకైతే నాకు తెలీదు. నా దృష్టిలోకి రాలేదు. అండ్
నాతో ఆయన చాలా హాయిగా ఉంటారు. మొన్న కూడా మాట్లాడాను నేను. అండ్ బోత్ ఆఫ్ అస్ యాక్చువల్లీ హ్యావ్ అ వెరీ గుడ్ బాండ్. సో మిగతాది నాకు సంబంధం లేదు, నాకు తెలియదు సార్. రైట్. మీ హీరోయిన్ గురించి తను యాక్చువల్గా అయితే ఫస్ట్ తన డెబ్యూ తను ఒక వినలేని ఇంకా మాట్లాడలేని క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. సో దాన్ని చాలా డిగ్నిటీతో ప్లే చేసింది. ఎందుకంటే తను తెలుసుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఇలాంటిది అని తెలుసుకున్నప్పుడు తను రీసెర్చ్ చేసింది. తను వెళ్ళి నేర్చుకుంది, సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంది. ముంబైలో ఎవరో ఒక స్కూల్ కూడా ఉంది, వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేసింది. ఓకే. సో ఆ రకంగా తను చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టింది ఈ సినిమాని ఇక్కడ ఏంటి ఈ క్యారెక్టర్లో తీసుకోవడానికి. చాలా మంచి పర్ఫార్మర్ కూడా తను. రైట్. అబౌట్ డైరెక్టర్ సందీప్ ఈజ్ అ వెరీ, అంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ డైరెక్ట్ అవును సార్, చేస్తున్నాడు. 4 ఏళ్ళు అయిపోయింది తనకి. అండ్ ఈజ్ అ వెరీ చాలా అద్భుతమైన విజన్ ఉంటుంది తనకి. అండ్ నరేషన్లోనే సారీ నరేషన్లోనే తన విజన్ అనేది నాకు క్లారిటీగా ట్రాన్స్లేట్ చేయగలిగాడు. అండ్ తర్వాత ఆన్ సెట్స్ ఆల్సో మా బాండింగ్ ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే తను నేను చూసి నేను చెప్పగలుగుతాను ఏం ఆలోచిస్తున్నాడు మనోడని, ఊర్లో ఏం రన్ అవుతుందని నేను చెప్పగలుగుతాను, తను కూడా నన్ను చూసి చెప్పగలుగుతాడు. సో ఆ లెవెల్ ఆఫ్ కనెక్ట్ ఎస్టాబ్లిష్ అయింది సార్. అంటే బికాస్ వీ ట్రావెల్డ్ ఫర్ ఆల్మోస్ట్ 2 years నౌ, 2 ఏళ్ళు అయిపోయింది. సో దట్ వే వీఆర్ వెరీ డీప్లీ కనెక్టెడ్. ఎందుకు ఇంత డ్యూరేషన్ తీసుకున్నారు సినిమా? అంటే సార్ నరేషన్ ఇచ్చిన తర్వాత సార్ కొంచెం తను వేరే ప్రొడక్షన్తో ఉన్నాడు. అండ్ ఐ థింక్ వాళ్ళు ఇది చాలా పెద్ద బడ్జెట్ అయిపోతుంది అని అనుకున్నట్టున్నారు. సో దానివల్ల ఐ థింక్ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల అది అవ్వలేకపోయింది. అప్పుడు 2 నెలలు మనోడు కూడా దొరకలేదు నాకు. తర్వాత మనోడే కాల్ చేస్తే సరే నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది, ఇలా ఒకసారి ప్రయత్నించి చూద్దాం, నా స్టోరీ నరేషన్ ఇస్తావా అంటే ఇస్తాను అని అన్నాడు. సో అలాంటప్పుడు వెళ్ళి నరేషన్ ఐ అరేంజ్ ద నరేషన్ అండ్ నరేషన్ ఇచ్చాడు, కథ నచ్చింది, సెట్ అయింది. రైట్. మీ ఫస్ట్ ఫిల్మ్ కూడా ఇక్కడే, సెకండ్ ఫిల్మ్ కూడా ఇక్కడే సార్. ఏంటి పీపుల్స్ మీడియా ఫస్ట్ ఫిల్మ్ మేము ప్రొడ్యూస్ చేసుకున్నాం సార్. అది ఇప్పుడు అందరికీ తెలిసిపోయి ఉంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అసిస్ట్ చేశారు సార్. అంటే ఇప్పుడు మాకు డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ ఇవన్నీ తిరిగిపోయి ఉండొచ్చు ఆ టైంలో. సో దే రియలీ హెల్ప్డ్ అస్, దే సపోర్టెడ్ అస్, అలా బాగా హెల్ప్ చేశారు. అండ్ ఈసారి ఈ కథ నచ్చి, సందీప్ నచ్చి, నేను నచ్చి కంప్లీట్గా వాళ్ళే టేక్అవుట్ చేసుకున్నారు సార్. రైట్. మీ ఫస్ట్ ఫిల్మ్ బబుల్ గమ్ కూడా డిసెంబర్లో రిలీజ్ అయింది. అవును సార్. ఇది కూడా డిసెంబర్ రిలీజ్ అవుతుంది. ఏం డిసెంబర్ సెంటిమెంట్ ఏమైనా ఉందా? లేదు సార్, మంచి స్లాట్ దొరికింది సార్, అంతే. మేము షూటింగ్ చేసి పూర్తయ్యే టైంకి ఇంత టైం అయింది. అండ్ షూటింగ్ అయిపోయే లోపల ఓకే ఎప్పుడుంది నెక్స్ట్ స్లాట్ అని చూసుకుంటే December 12th అనుకున్నాం. ఇంకా అలాగా ఏర్పడిన ఇది సార్, ఇది టైమింగ్. రైట్. ఆడియన్స్కి మోగ్లీ చూడాలి అని, ఎందుకు చూడాలి అనేది మీరు ఎలా చెప్తారు? ఏ పాయింట్, యూనిక్ పాయింట్ ఏంటి? సార్ నెంబర్ 1 ఏంటి సార్, సందీప్ 4 ఏళ్ళు అయిపోయింది ఒక సినిమాతో వచ్చి, కలర్ ఫోటోతో మంచిగా ప్రూవ్ చేసుకున్నాడు. నాకు 2 ఏళ్ళు అయిపోయింది. నేను నన్ను గట్టిగా ప్రూవ్ చేసుకోవాలనే కోరికతో కసితో ఉన్నాను. అండ్ ప్రతి యాక్టర్ దీంట్లో చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ మా డిఓపి కూడా విజువల్గా కూడా చాలా గ్రాండియర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ ఏ విజువల్ చూసినా కూడా ఆయన మెచ్చుకోకుండా ఉండలేము. సెంధిల్ కుమార్ గారి టీంలో వర్క్ చేశారు సార్. సో ఆయన లెవెల్ ఆఫ్ వర్క్ మా దానికి వచ్చేసింది. అండ్ భైరవ కూడా ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఇచ్చాడు. సో ఓవరాల్గా సార్ ఇది చాలా ప్రేమించి, చాలా ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా సార్. అండ్ మా జీవితాలు ఏదో మారుతాయని ఒక చిన్న కోరిక ఉంది ఈ సినిమాతో. సో మీరందరూ థియేటర్స్కి వచ్చి సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఆనందిస్తాం. అండ్ మీరందరూ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. 20 రూపాయలైనా, 250 రూపాయల టికెట్ అయినా, ఎవరు ఏ టికెట్ కొనుక్కున్నా కూడా డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ వెరీ వండర్ఫుల్. ఒక సినిమాటిక్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేస్తారు, డిఫరెంట్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు అందరూ థియేటర్స్కి వచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సార్. ఈ సినిమాలో లవ్తో పాటు ఫ్రెండ్షిప్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లు అనిపిస్తుంది. హర్ష క్యారెక్టర్, మీ క్యారెక్టర్ చూసి ఏంటి మీ ఇద్దరు బాండింగ్ సినిమాలో? తను యాక్చువల్గా అయితే ఈ బాండింగ్ గురించి సినిమాలోనే చెప్తాను సార్. అది ఇప్పుడు ఇది కూడా చెప్పేస్తే సినిమా మిగులుతుంది. అబౌట్ హర్ష ఇస్ అ వెరీ లవ్లీ పర్సన్. తను చాలా ప్రొఫెషనల్ యాక్టర్. సెట్లో ఉన్నప్పుడు మనకు కొన్నిసార్లు కొంతమంది యాక్టర్, అందరూ అని కానీ చాలా కొంతమంది ఇబ్బంది పెడతారు సెట్లో, ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రొఫెషనలిజం అనేది అర్థం కాదు. ఆ రకంగా హర్ష హస్ బిన్ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ ప్రొఫెషనల్. అండ్
మా ఇద్దరికి ఆ ప్రొఫెషనలిజం ఉండడం వల్ల అది చాలా బాగా కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. రైట్. అది సార్. యాహ్! ఓకే. ఆల్ ద బెస్ట్ రోషన్. థ్యాంక్ యూ మీ సార్. థ్యాంక్ యూ మోగ్లీ సో సినిమా మచ్. మంచి విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.